ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఓం శాంతి. ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యమైన అంశం విజయదశమి యొక్క ఆధ్యాత్మిక రహస్యం. మహాలయ అమావాస్యతో ప్రారంభమవుతుంది దేవీ నవరాత్రులు. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రజలంతా కూడా ముఖ్యంగా చాలా సంతోషంగా ఆనందకరంగా చాలా పెద్ద పర్వదినంగా జరుపుకుంటూ ప్రతిరోజు ఈ నవరాత్రులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవిని ఆహ్వానిస్తూ రకరకాలుగా విశేషంగా ఖుషిగా సంతోషంగా పూజలు భక్తి అన్ని రకాలుగా వ్రతాలతోటి ప్రారంభం చేస్తూ ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే శరన్నవరాత్రుల్లో ముఖ్యంగా మనం విజయదశమి అనేది ఒక విశేషమైన రోజు ఉంటుంది. మధ్యలో దుర్గాష్టమి అనేది కూడా వస్తుంది. అయితే ఒక్కొక్క శక్తి ఒక్కొక్క అసురి సంహారం చేసినట్టుగా అస్త్ర శస్త్రాలతో మనం ప్రతి ఒక్క చరిత్రలో చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఒక్కొక్క శక్తి ఎవరు ఆ శక్తి అష్టశక్తులు మనకి ఈ ఒక్కొక్క శక్తి అస్త్ర శస్త్రాలు కూడా ఎలా మనకి పొందగలిగాం ఎవరి ద్వారా? మన రియల్ లైఫ్లో మనం వర్తమానం కూడా నిజ జీవితంలో ఎలా మనం రాబోయే పరిస్థితుల్ని కూడా ఎలా ఎదుర్కోగలగాలి, మనలో ఒక ఎదుర్కొనే శక్తి, సహన శక్తి, అంతర్లీనం చేసుకునే శక్తి, మరి పరిశీలన శక్తి, గ్రహణ శక్తి, ఈ అష్టశక్తులతో కూడినటువంటి నవదుర్గ అనేది మనము ఆ రోజు చాలా సంతోషంగా చాలా విశేషంగా గొప్ప ఎత్తులో మనం దసరా జరుపుకుంటూ ఉంటాం. విజయదశమి దశమి దశహర అంటేనే వాస్తవానికి దశహర అంటే స్త్రీలో 5 వికారాలు పురుషులో 5 వికారాలు ఈ 10 తలకాయల రావణుడిగా మనము చూపిస్తూ వచ్చాం. నిజంగా రావణాసుడికి 10 తలకాయలు అనేది వాస్తవానికి దీంట్లో చాలా ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మన ప్రతి ఒక్కరిలో కూడా రావణ సంస్కారాలు అంటే ఆసురీ స్వభావాలు ఏవైతే ఈర్ష్య ద్వేషము మరియు రకరకాలుగా అత్యాచారాలు భ్రష్టాచారాలు కొంచెం అహంకారం అనండి కామ వికారాలు ఇవన్నీ వికారాలకి లోబడి ఏదైతే మనం రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నామో దాన్ని ఎలా ధ్వంసం చేయాలి, ఈ రాక్షసత్వాన్ని ఎలా ధ్వంసం చేయాలి, ఇలాంటి విశేష కార్యానికి ఆధ్యాత్మికత ద్వారా మనకి ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి. పర్వదినాల్లో ఏ పర్వదినం జరుపుకుంటున్నా కానీ ఒక ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించేది కనుక ఈ ఆధ్యాత్మిక ఛానల్ ద్వారానే మనము దాని యొక్క పర్వదిన ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకుని జరుపుకోవడంలో ఇంకా ఆనందం వేరు. ఇప్పటి వరకు మనం బాహ్యపరంగా కొత్త వస్త్రాలు ధరించి మనం పిండి వంటలు చేసుకుని పిల్ల పాపలతోటి బంధుత్వాలతో అందరితో కలవడం పుట్టింటికి వెళ్ళడం అలా రకరకాలుగా మనం సంతోషంగా జరుపుకుంటాం, స్థూలంగా చేస్తాం. కానీ అది ఒక వారం రోజులు హాలిడేస్ ఇస్తారు పిల్లలకి, వారం రోజులు హాలిడేస్ అటు ఇటు వెళ్ళడం ఇందులోనే ఏదో సంతోషంగా జరిపేసుకున్నాం అనుకుంటాం. కానీ నిజంగా మార్పు వ్యక్తిగతంగా మన జీవితంలో ఆ పర్వదినం యొక్క వాతావరణం యొక్క మార్పు మనం ఎలా తీసుకురావాలి అనేది ఆధ్యాత్మికతతో సూక్ష్మంగా తెలుసుకోవడంతో మనలో సదాకాలికంగా సంతోషాన్ని గడపగలుగుతాం. ఏదో అల్పకాలికంగా వస్తువులు వ్యక్తులు కొన్ని పిండి వంట పదార్థాలతో కాకుండా ఏది ఉన్నా లేకున్నా ఎప్పుడు ఎక్కడున్నా కానీ ఎలాంటి అనుకూలన లేని ప్రతికూల పరిస్థితిలో కూడా అనుకూల పరిస్థితులు కాకుండా ప్రతికూల పరిస్థితిలో కూడా మన మానసిక స్థైర్యం స్థిరంగా ఉండాలి అంటే నిజమైన దసరా జరుపుకోవడం కూడా మనకి చాలా కావాలి. ఎప్పుడు జరుపుకోగలుగుతాం నిజమైన దసరా అంటే మనలో ఈ 10 వికారాలు ఏవైతే ఉన్నాయో ఈ కామ క్రోధ లోభ మోహ అహంకార ఈర్ష్య ద్వేష ఏవైతే వికారాలు అసురు స్వభావ సంస్కారాలు. అందుకే ఇక్కడ భగవంతుడు మనకి రాజయోగ అభ్యాసం ఆధ్యాత్మిక చింతనతో ఆ ఒక్కొక్క శక్తిని మనలో ఎలా ఆహ్వానించాలి, మన ఇంటిలో ఒక్కొక్క దేవిని ఆహ్వానిస్తాం. ఈ దేవీ నవరాత్రులు కూడా
ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవిని ఆహ్వానిస్తూ మనం ఈరోజు బాల త్రిపుర సుందరి అని, నెక్స్ట్ డే ఒక సంతోషి మాత అని, మరియు శారదాదేవి అని, ఒకరోజు దుర్గాదేవి అని, ఒకరోజు మీనాక్షి అని, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవితో పాటు మనం ఒక్కొక్క శక్తిని కూడా ఆహ్వానిద్దాం. ఇది ప్రాక్టికల్ జీవితంలో మనకు ఒక మార్పు కూడా తీసుకొస్తుంది. అలాంటి శక్తి మనం నింపుకోగలగాలి. ఇప్పుడు ఎలాంటి సుందరమైన వస్తువునైనా సరే తెచ్చారు, అది మీరు తినకుండా దాన్ని చూస్తూనే ఎంతవరకు ఎంజాయ్ చేయగలుగుతారు? దాన్ని ఆస్వాదిస్తేనే, అనుభవిస్తేనే దాని యొక్క ఆ సంతోషం ఫీల్ అవ్వగలుగుతారు కదా. అలాగే మనం ఒక్కొక్క దేవిని వ్రతాన్ని ఆచరిస్తూ, మనం పూజార్చన చేస్తూ, మంచిగా ప్రార్థిస్తూ ఆహ్వానిస్తున్నాం. కానీ వాళ్ళ యొక్క గుణాలని, శక్తుల్ని మన వరకు జీవితంలో ఎంతవరకు ఆహ్వానిస్తున్నాం అనేది కూడా చూసుకోగలగాలి. వాస్తవానికి పెద్దలు ఈ పర్వదినాన్ని ముఖ్యంగా మన జీవితంలో ఒక ప్రేరణ కోసమే, మనలో కూడా ఒక మార్పు కోసమే. కనీసం అలాంటి పర్వదినాల్లో అయినా సరే ఉదయాన్నే లేచి తొందరగా తలంటు స్నానం చేసి శుతి శుభ్రాలతో ఇంటి వాతావరణాన్ని మంచిగా అలంకరించి ముగ్గులతో వేసి అలా చేయడం కోసమే, ఒక పద్ధతులు మనకి నేర్పించడం కోసమే మధ్య మధ్యలో కొన్ని పర్వదినాలు మనకి ఆచారాలు, కట్టుబడి ఇవన్నీ కూడా నేర్పిస్తూ వచ్చారు. కనుక దీంతోపాటు ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించేది దీని ద్వారానే. కనుక ఇందులో మనం తెలుసుకునేది చూడండి, మనం ఇప్పుడు మనలో ముఖ్యంగా రొటీన్ లైఫ్లో మనలో అవసరం పడేది ఫస్ట్ మనలో ఒక సంకీర్ణత శక్తి. అంటే ఎన్నో విషయాల్లో, బాహ్య విషయాల్లో రకరకాల విస్తారంలో వెళ్తూ ఉంటాం పొద్దున్న లేస్తే మనం. కానీ దాంట్లో మళ్ళీ లాస్ట్కి సారం ఏం తెచ్చుకుంటున్నాము? మనం పడుకునే ముందు మళ్ళీ అన్ని విషయాల్ని పక్కకు పెట్టి కొంచెం ప్రశాంతంగా విశ్రామానికి వెళ్ళిపోతాం, రోజంతా ఎంత విస్తారంలో వెళ్ళినా కానీ. అలాగే తాబేలు కూడా చూడండి, తన పొట్ట కోసం, మేత కోసం ఎన్నో రకాలుగా డే అంతా వెతుకుతూ ఉంటుంది. అన్ని కర్మేంద్రియాలను ఉపయోగించుకుంటుంది. ఎప్పుడైతే అవసరం లేదో ముడి చేసుకుంటుంది. అలా మనం దేహం అనేది ఒక విస్తారం. దీంతో కార్యవ్యవహారాలు, కార్యకలాపాలు అన్నీ చక్కబెట్టుకోవాలి, పొట్ట కోసం అన్నీ సంభాళించుకోవాలి. కానీ ఎప్పుడు అంతగా మనకి అవసరం లేదో అలాంటి సందర్భంలో మన గురించి మనం అంతర్గతంగా ఆధ్యాత్మికతో ఆత్మసాధన చేయాలి. అదే విస్తారాన్ని సారంలో ఇముడ్చుకునేటువంటి సంకీర్ణత శక్తి ఒక్క దేవి ద్వారా మనం అనుభూతి చేసుకోగలుగుతాం. అలా ఒక దేవి యొక్క ప్రతీక చూపించారన్నమాట, పార్వతీదేవిని సంకీర్ణత శక్తిగా. తర్వాత నెక్స్ట్ చూడండి, సహయోగ శక్తి, మరి లక్ష్మీదేవిని చూపించారు. అంటే ధన సహాయంతో అందరికీ కూడా తను కోరుకున్న భక్తులకి సహకారం ఇస్తున్నట్టుగా. అందుకే లక్ష్మిని ఆహ్వానిస్తారు దీవాలి కనండి. లక్ష్మిని ఆహ్వానించడంలో ఎంతో సిరి సంపదలతో భరిపూరుగా ఉంటాము అని. అలా ఎప్పటికీ కూడా మనతో పాటు ఉండాలి అంటే జ్ఞానం అనే ధనం, ఆధ్యాత్మికత మన వెంట ఉంటే ఈ జ్ఞానం అనే ధనం తప్పనిసరిగా మనకి ఎంతో సహకారం అందుతూ ఉంటుంది. ఇలాంటి సహయోగ శక్తికి ఇక్కడ గుర్తుగా ప్రతీక లక్ష్మీదేవిని చూపించారు. అలా మనకి దుర్గాదేవి చాలా అస్త్రశస్త్రాలతో మరి ఎంతో మంచి గంభీరతా శక్తితో చూపించారు. ఎదుర్కొనే శక్తికి, సామనాకరణ ఎదుర్కొనే శక్తికి మాట. అలా మహంకాళి చాలా గంభీరత, వికరాల రూపం చూపిస్తారు. అంటే మన బలహీనతలు కొన్నిసార్లు అప్పుడప్పుడు మనల్ని మనం కూడా మేనేజ్ చేసుకొని స్టేజ్లో మనల్ని మనం అసలు కంట్రోల్ చేసుకొని స్టేజ్లో అలాంటి వికరాల రూపానికి వెళ్ళిపోతాం. మన బలహీనతలకి అసలు బేహోష్ అయిపోతాం, మన జోష్లోకి వచ్చేస్తాం అన్నమాట. అసలు ఏ రూట్లో వెళ్తాం, మనం ఏం మాట్లాడుతున్నాము అనేది మన మీద మనకు కాన్షియస్ అనేది లేకుండా ఉండడమే బలహీనతలకి అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోవడం. అలాంటి స్టేజ్లో కూడా అలాంటి గంభీరత, వికరాల రూపం దాల్చి భగవంతుడి నుంచి సర్వశక్తివంతుడైన అలాంటి సర్వశక్తుల్లో ఒక శక్తి మనలో తెచ్చుకోవడమే ఆ శక్తికి గుర్తుగా మహంకాళిగా చూపించారన్నమాట. తర్వాత నెక్స్ట్ అంతర్లీనం చేసుకునే శక్తి అనండి. తర్వాత ఇంకా మనలో నిర్ణయ శక్తి. ఇప్పుడు హంసని చూపిస్తారు సరస్వతీదేవికి, ఆమె ఎప్పుడు జ్ఞానవీణ వాయిస్తున్నట్టుగా. అంటే హంస కూడా పాలను నీళ్ళను వేరు చేస్తుంది, ముత్యాలని
మరియు రాళ్ళను వేరు చేస్తుంది అనే గ్రహణ శక్తి అందులో ఉంది అని చెప్తారు. అలా మనలో అలాంటి గ్రహణ శక్తి మెడిటేషన్ ద్వారా మనకు వస్తుంది. ఆధ్యాత్మికత సాధన ద్వారా ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏది చేస్తే మనకి ఫ్యూచర్లో భవిష్యత్తు పరిణామం ఎలా ఉంటుంది అనే గ్రహణ శక్తి మనకి ఇక్కడ ఆధ్యాత్మికతతో వస్తుంది అన్నమాట. అందుకోసం హంసవాహినిగా చూపించారు. అలా ప్రతి ఒక్క దేవికి వాహనంతో పాటు ఒక ఆసనం కూడా చూపించారు. ఇప్పుడు లక్ష్మీదేవి సహయోగిగా ఎప్పుడయ్యారు? కమల ఆసనధారి, కమలం మీద చూపించారు. కమలం అంటే మనం బురదలోనే ఉంటుంది, ఇంత కూడా దానికి అంటదు. అలా అన్నిట్లో ఉంటూ, గ్రహస్థంలో, బురదలో అన్నిట్లో ఉంటూ అంటున్నట్టు ఉండే స్థితికి కమల్ ఆసనధారిగా చూపించారు. దుర్గాదేవికి ఎప్పుడు సింహం మీద వాహనం చూపించారు, సింహవాహిని. అంటే మనలో సింహం, పులి లాంటి భయంకరమైన పరిస్థితులు, మాయ ఎన్ని రకాల సమస్యలను తీసుకొచ్చినా దాన్ని కూడా అణిచిపెట్టి దాని మీద సవారీ చేయడానికి గుర్తుగా అలా ఒక్కొక్క వాహినిగా చూపించారు. ఇప్పుడు సరస్వతి మరి ఈ జ్ఞానం ఆధారంతో హంసవాహిని అంటే తన యొక్క నిర్ణయ శక్తి యొక్క ఆధారంతో ఆమె అలా జ్ఞాన వీణతో అనేక జన్మలకి పుణ్యకథ జమ చేసుకున్నట్టుగా మనకి అంతరార్థానికి హంసవాహిని అంటే ఎప్పుడు శ్వేత వస్త్రధారిగా ఎందుకు చూపించారు? ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటామో, అనేక మందికి వినిపిస్తామో, దీని ఆధారంతో మనలో ఒక గ్రహణ శక్తి, నిర్ణయ శక్తి స్వతహాగా ఉంటాయన్నమాట. అలా మనకి ఒక్కొక్క దేవి యొక్క ఆధారంతో శక్తిని ఆహ్వానిస్తూ మనం అంతర్గత మానసిక స్థితిని ఎలా నిలుపుకున్నాము అనే దానికి గుర్తుగా ఒక వాహిని ఆధారంతో సవారీ చేస్తున్నట్టుగా చూపించారు. మధురతికి గుర్తు మధుర మీనాక్షి, చెరుకు కర్రలు చూపిస్తారు కదా ఆమె చేతిలో. అంటే అందరితో మధుర స్వభావంతో మసులుకుంటూ, అందరితో మధురంగా వ్యవహరిస్తూ, మధుర స్వభావంతో అందరి మనసుని గెలవడానికి గుర్తుగా చెరుకునంటే తీపి, మన యొక్క స్వభావాన్ని అంత స్వీట్గా తయారు చేసుకోవడానికి గుర్తుగా. అలా వైజయంతి మాల కూడా చూపిస్తారు సరస్వతి మెడలో. అలా మనం ఎప్పుడు భగవంతుడి యొక్క స్మృతి అజపాజాప్ నిరంతరం ఎంతగా మనం స్మృతి చేస్తూ ఉంటామో నిరంతరం అని యొక్క ఒక్కొక్క శక్తి మనలో తప్పనిసరిగా ఆహ్వానించగలుగుతాం. అలా ఫేసింగ్ పవర్, ఎదుర్కొనే శక్తి, నిర్ణయ శక్తి, ఇంకా మనకి లాస్ట్ తెలుసుకోనేది ఏంటంటే సಮೇట్నేకి శక్తి, సర్దుబాటు చేసుకోవడం. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ సెకండ్లో వాటిని సర్దుబాటు చేసుకునేటువంటి శక్తి కూడా ఆధ్యాత్మికత ద్వారానే వస్తుంది. ఇలా ఎప్పుడైతే ఒక్కొక్క శక్తి మనలో ఆహ్వానిస్తామో మనలో ఒక్కొక్క ఆసురీ సంస్కారం అనే రావణ తలకై ధ్వంసం చేయగలుగుతాం. అందుకే కత్తులు, కటారాలతో, త్రిశూలంతో, మరియు కమల పుష్పంతో, మరియు గొడ్డలిని, ఇవన్నీ అస్త్రశస్త్రాలు చూపించారు. ఇన్ని భుజాలు ఎందుకు చూపించారు? ఆ భుజాలు కూడా అంతరార్థం అష్టభుజాలు అంటే భగవంతుడితో ఎంత శక్తి నింపుకుంటామో, ఎంత సహయోగిగా అవుతామో ఆయన పరివర్తన కార్యంలో అనేక మందికి కూడా ప్రేరణ కలిగించేలా ఆధ్యాత్మికతని మనం జాగృతి చేస్తామో దానికి సహయోగానికి గుర్తుగా, ఈ శక్తుల్ని నింపుకోవడానికి గుర్తుగా అన్ని రకాల భుజాలతో చూపించారు. ఎక్కడైనా సరే భుజాలనే చూపిస్తాం, అంతేగాని పాదాలు అలా ఏమీ చూపించాం కదా. అంటే భుజం బలానికి గుర్తు, అది ఒక శక్తి. అదే పరమాత్మ శక్తి, ఆధ్యాత్మికత శక్తి అనండి, ఈశ్వరీయ శక్తి. అవన్నిటినీ కూడా మనం ఇక్కడ అష్టశక్తుల్ని నింపుకుంటూ ఈ నవరాత్రులు కూడా మనం అందరం ఈ విధంగా సూక్ష్మంగా ఆధ్యాత్మిక సాధన చేయడంతో నిజమైన దసరా జరుపుకుని విజయదశమి అంటే విజయదశమి రోజు మన మనసుని మనం ఎలా జయించాలి, మన మనోవికారాలను ఎలా జయించామో అప్పుడే నిజమైన విజయదశమి జరుపుకోవడం అనేది ఎంతో సంతోషంగా మన మనసుకి మనం సంతృప్తి జీవితాన్ని గడపగలుగుతాం. కనుక ఇవన్నిటినీ స్థూలంగా అన్నీ చేస్తూ కూడా వ్రతం ఏదైతే చేస్తామో చూడండి, మరి ఆ వ్రతంలో కూడా ఉపవాసం ఉంటాం, సాయంకాలమే విడుస్తాం. అంటే మనం డే అంతట్లో కూడా మనం ఆలోచనలు ఏవైతే విపరీతంగా ఆలోచన చేయకుండా
తక్కువగా ఒక్కటే ఆలోచన ఏకాగ్రతతో అంతర్గతంగా సాధన చేయడం. మనసుకి భోజనమే ఆలోచనలో. ఎక్కువగా హెవీ థాట్స్ నడిపించడమే మనం హెవీ భోజనం ఇవ్వడం. ఎంత లిమిట్ థాట్స్, తక్కువ ఆలోచన చేస్తామో అదే మనసుకు ఒక ఉపవాసం. వ్రతం అంటే ఒక కంకణం కట్టుకోవడం దృఢ సంకల్పంతో, ఇలా నేను తప్పనిసరిగా చేయాలి, పులుపు తినకూడదు, సంతోషి మాత రోజు అని ఎంత అటెన్షన్ పెడతారు. ఎందులోనూ పులుపు లేకుండా, ఉప్పు కారాలు అన్నిట్లో కూడా అటెన్షన్ పెడతారు కదా వ్రతం తీసుకున్నాము అంటే. అలా మనం ఈ షడ్రుచుల్లో కూడా పులుపు, కారం, ఉప్పు వీటన్నిటిలో కూడా ఎందులోనూ కూడా మనం అతి లోభత్వంతో కాకుండా, లాలచ్ అనేది లేకుండా సాత్వికంగా, సమతుల్యంగా సాత్విక ఆహారంతో మనం ఆధ్యాత్మిక సాధనకి సహజం అవుతుంది. మనసు ఉద్రేకంతో ఆలోచననండి తొందరగా ఉద్రేకంలో రావడం, కోపంలో రావడం, ఇవన్నీ ఎక్కువగా మనం కారము ఇలా తీసుకోవడంతో వాటి యొక్క తామసికత్వం కూడా తప్పనిసరిగా మనం అవలక్షణాల్లో చూపిస్తుంది. అలాంటి అసురత్వాన్ని మనం పూర్తిగా సూక్ష్మంగా అంశపరంగా కూడా మనం తొలగించుకోవాలి అంటే మన యొక్క ఆహార వ్యవహారాల్లో కూడా ఎంతగా శ్రద్ధ పెట్టి వ్రత రూపంలో దృఢంగా తీసుకుంటామో తప్పనిసరిగా మనం ఈ పూజ, పాటు, భక్తి, వ్రతం అన్నీ కూడా ఎంతో సఫలీకృతంగా మనం నెరవేర్చుకున్నట్టుగా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. అంతేకాక మనలో ఒక విల్ పవర్ అనేది తప్పనిసరిగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ నవరాత్రుల్లో, దేవీ నవరాత్రుల్లో భక్తిలో లీనమై ఆ సహస్రనామాలనండి, దేవీ స్తోత్రం చదవడంలో తమని తాము మైమర్చి ఎంత నిమగ్న స్థితిలో పొందుతారో చూడండి. భక్తి భావంలో మేము కూడా అలా చేసాం కాబట్టి చిన్న వయసులో, కనుక ఆ ఆనందం, ఆ సంతృప్తియే వేరుమాట. అలాంటి శక్తి, అలాంటి గుణాలు వేరే వారికి కూడా ప్రేరణ కలిగించేటటువంటి వ్యక్తిత్వం మనలో వస్తుంది. అలాంటి అష్టశక్తులు మనలో నింపుకోగలుగుతాం. ఈ నిజమైన విజయదశమి, దసరా జరుపుకున్నాము అనే ఆనందాన్ని తప్పనిసరిగా అందరిలో తీసుకురాగలుగుతాం. కనుక ఈ సంవత్సరం మనం ఆధ్యాత్మికంగా కూడా విజయదశమి, నవరాత్రులు జరుపుకుంటూ అన్ని అలౌకికత మనలో ఆధ్యాత్మిక పరంగా చేయడంలో రెండు రకాల లాభాన్ని, శారీరక ఆరోగ్యం అనండి ఒక రకంగా, మానసిక సంతృప్తి అనండి, తిరిగి భగవత్ చింతనలో, ఆధ్యాత్మిక చింతనలో ఒక విశేషమైన విల్ పవర్ని పొందగలుగుతాం అన్నమాట. అలా లాస్ట్కి మనం ఎప్పుడైతే నవరాత్రులన్నీ చేస్తూ కూడా దశహర అనేది అంతరార్థం అనేది ఈ హరింప చేయడం, ఈ ఆధ్యాత్మిక సాధనతో ఒక్కొక్క విశేష గుణాన్ని, శక్తిని నింపుకుంటూ సర్వశక్తులు ఇక్కడ మనకి రొటీన్ వర్తమాన సమయంలో ప్రాక్టికల్గా అష్టశక్తుల్ని ఎగ్జాంపుల్గా చూపించారు. మనకి అత్యవసరమైనవి మనకి అవసరం పడుతూ ఉంటాయి. అంతేకాకుండా సర్వశక్తులు, భగవంతుడు సర్వశక్తివంతుడు కాబట్టి మనం ఏ సమయంలో ఎప్పుడు ఏ శక్తి కావాలో అది సంకల్పించడంతో ఆ శక్తి మనలో ఆహ్వానించగలుగుతాం. అదే ఒక స్వమాన రూపంలో కూడా మనం ఆధ్యాత్మికత ద్వారా అభ్యాసం చేయగలుగుతాం. అందుకే దేవతలు అస్త్రులు ఎదురుగా రాగానే వాళ్ళు ఇలా సంకల్పించి వాళ్ళ అస్త్రాన్ని ప్రయోగం చేస్తున్నట్టుగా చూపిస్తారు. వాళ్ళు కూడా ఒక తపస్య ద్వారానే మళ్ళీ అక్కడ యుద్ధ రంగంలో దిగినట్టుగా చూపించారు. అలా ఏ ఒక్క శక్తి అయినా తపస్య ద్వారా సంపాదించుకున్నటువంటి ఆ విద్య, ఆ శక్తి ఆ స్త్రీల మీద యుద్ధం విజయాన్ని పొందినట్టుగా చూపించారు. అలా భగవంతుడు మనకి ఇక్కడ రాజయోగ అభ్యాసం, ఇదే ఒక సత్యమైన తపస్య. ఒకే ఒక పరమాత్మ భగవంతుడితో ఏకాగ్రతులై మనం స్వయాన్ని, ఆత్మని గుర్తించి, శివశక్తి స్వరూపం పరమాత్మ శివుడు, మనం శక్తి, ఆదిశక్తి, పరాశక్తి అంటాం కదా, అర్ధనాదేశ్వరుల్లో చూపిస్తారు. అట్లా ఫస్ట్ పార్వతి, అర్ధనాదేశ్వరుడు ఆమె ఒక జగదంబ అనేది మనం చూపిస్తాం. అట్లా ఈశ్వరుడు పరమాత్మనే సర్వశక్తివంతుడు, మొత్తం సృష్టికి మూలాధారుడు, ఆదిశక్తి, ఆయనే మూలం. అలాంటి శివుడు పరమాత్మతో ఎప్పుడైతే అనుసంధానం మన బుద్ధి, స్నేహంతో కలిపి ఉంటుందో, మరి మనం కూడా
శివశక్తి ఎప్పుడు కూడా కలిసి అర్ధనాదేశ్వరులుగా మనం అనుభూతి చేసుకోవడం. అడుగడుగులో భగవంతుడు నా తోడున్నారు, ఇద్దరం కలిసే ఉన్నాం, ఆయనే చేయించేది, ప్రతి ఒక్కటి చేసేది చేయించేది పరమాత్మనే, నేను నిమిత్తం మాత్రమే చేస్తున్నాను అని అడుగడుగులో మనం ఆయన యొక్క తోడు నీడ అనుభూతి చేసుకుంటూ ప్రతి ఒక్క శక్తిని అనుభూతి చేసుకోవడమే శివశక్తి కంబైన్డ్ స్వరూపంతో మనం ఈ అసుర స్వభావ సంస్కారాలపై విజయాన్ని పొందగలుగుతాం. అలాంటి విజయదశమి అనేది మనం అప్పుడే ఆధ్యాత్మికత శక్తితో సాధించడమే కాకుండా మనలో ఒక విశేష మార్పు, పరివర్తన శక్తి, ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నటువంటి పాత స్వభావ సంస్కారాలు కొన్ని కనిపించవు, అంటే క్రోధము, అహంకారం ఇలాంటి స్థూల రూపంలో కనిపిస్తుండొచ్చు, వాటికి యొక్క అంశాలు కూడా లోపల దాగి ఉన్నాయి. అదే తలకాయలు ఒక్కొక్కటి అంటే ఒకటి మనం పోగొడితే ఇంకోటి వచ్చినట్టుగా చూపిస్తారు కదా. అలా మనం ఒక బలహీనతని శ్రద్ధ పెట్టి ధ్యాస పెట్టి మనం తొలగించుకుంటూ ఉంటే మరొక బలహీనత మళ్ళీ తల లేస్తున్నట్టుగా చూపిస్తారు. అంటే అవి మనకి తలెత్తుతూ ఉంటాయి అన్నమాట, అంటే ప్రయోగంలో వస్తూ ఉంటాయి వ్యవహారిక జీవితంలో. అంటే ఒక్కొక్క బలహీనత మనకి ఇక్కడ స్పష్టంగా అద్దంలా కనిపిస్తుంది. మనం సాధన చేసే కొద్దీ భగవత్ చింతనతో అటెన్షన్ పెట్టే కొద్దీ ఆధ్యాత్మికతలో మనలో ఉన్న బలహీనతలు స్పష్టంగా అద్దంలో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుందన్నమాట. వెంటనే వాటిని రియలైజేషన్, పరిశోధన, ఆత్మ పరిశోధన చేసుకోగలుగుతాం. ఈ స్వపరిశోధన ద్వారా మనల్ని మనం పరివర్తన కూడా చేసుకోగలుగుతాం. ఇలాంటి ఆధ్యాత్మికత సాధన ద్వారా, వ్రతం ద్వారా మనలో దృఢ సంకల్పం అనే వ్రతంతో పట్టుదల అనేది వస్తుంది. ఈ పట్టుదలతో ఎలాంటి అసంభవాన్నైనా సరే సంభవం చేయగలుగుతాం. అలాంటి దివ్యమైన శక్తులు ప్రయోగం ద్వారా మనలో ఆసురి స్వభావ సంస్కారాలు ఎన్నో సంవత్సరాల తరబడి చిన్న ఖాందాన్ సంస్కారం అనండి, వాటిలో కూడా ఒక పరివర్తన అనేది వస్తుంది. మనలో ఆహార వ్యవహారాల్లో, దినచర్యలో తప్పనిసరిగా మార్పు ఉంటుంది. దాని యొక్క పర్వదినం యొక్క సూక్ష్మ ఆధ్యాత్మిక రహస్యాన్ని, అంతరార్థం గ్రహించి మనం అర్ధసహితంగా జరుపుకోవడంతో పొందే సంతోషమే వేరు. ఓం శాంతి. ఈరోజు మనం ఈ యొక్క విజయదశమి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక మంచి అద్భుతమైన అంశంతో మీ ముందుకు వస్తాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.